33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, తర్వాత అందులో 24, 25 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24, 25 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. ఆషేరును గూర్చి ఇట్లా నేను చదువుతాను, మీరు వినండి అమ్మా. నేను చదువుతాను, వినండి. థ్యాంక్ యూ అమ్మా. ఆషేరును గూర్చి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. ఇది మీరు ఒక వాగ్దానం అనుకుంటారో, లేదంటే ఒక ఆశీర్వాదం అనుకుంటారో, ఒక బ్లెస్సింగ్స్ అనుకుంటారో అనుకోండి. అయితే ఇది ఎవరు దీవిస్తున్నారు అయ్యా అంటే, దైవజనుడైన మోషే గారు దీవిస్తున్నారు. దైవజనుడైన మోషే గారు దీవిస్తున్నారు. ఏమనంటే, ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. ఇంతకీ ఎవరి ఆషేరు? ఎవరి ఆషేరు అన్నప్పుడండి, ఇతను ఎవరు అన్నప్పుడు 12 మంది గోత్రకర్తలలో ఇతను ఒకడు. 12 మందిలో ఇతను ఒకడు. మరి యాకోబు గారికి 2 భార్యలు. ఆ 2 భార్యలు, ఒక ఆమె పేరు, పెద్ద ఆమె పేరు లేయ అయితే, రెండో ఆమె పేరు రాహేలమ్మ అయితే, ఆ తర్వాత వాళ్ళ దాసీలు ఎవరు అన్నప్పుడు బిల్హా, తర్వాత జిల్పా, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ దాసీలు. వాళ్ళ దాసీలకు కూడా పిల్లలు పుట్టారు. ఇప్పుడు అందులో ఆ జిల్పాకు పుట్టిన కుమారుడే ఈ ఆషేరు. ఒకసారి ఎక్కడుందో ఈ సందర్భాన్ని దయచేసి మనం అందరం కూడా చూడగలిగితే, అందరం కూడా దయచేసి ఆదికాండము 30వ అధ్యాయము, దయచేసి ఆదికాండము 30వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. 11, 12 వచనాలు మనము చదువుకుందాము. 10వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, లేయా దాసి అయిన జిల్పా యాకోబుకు కుమారుణ్ణి కనగా, లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. ఈ యొక్క లేయా యొక్క దాసి ఎవరంటే జిల్పా. ఆమెకు పుట్టిన మొదటి కుమారుడు పేరేంటయ్యా అంటే గాదు. ఇక 12వ వచనం మనం చూడగలిగితే, లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనగా, 13వ వచనము, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. అంటే ఈ జిల్పాకు 2 కుమారులు, మొదటైన గాదైతే రెండో పుట్టిన వాడే ఈ ఆషేరు అన్న పేరు ఎవరు పెట్టారు అంటే, ఇదిగో లేయా పెట్టింది. లేయా గారు పెట్టారు. ఒక దాసురాలుకు బిడ్డ పుడితే ఈ లేయమ్మ సంతోషపడుతుంది చూడండి. అందుకేనండి ఆషేరు అన్న పేరుకు అర్థం ఏంటంటే సౌఖ్యము. ఆషేరు అన్న పేరుకు అర్థం ఏంటంటే భాగ్యవంతుడు, కటాక్షము నొందినవాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నాము, అలాంటి ఆషేరును. అమ్మ ఎవరో మాట్లాడుతున్నారమ్మా, ఎందుకు కనెక్ట్ అవుతారా? ఎవరో మాట్లాడుతున్నారు, చూడండి అమ్మా. అమ్మ దయచేసి మ్యూట్ చేయండి, దయచేసి ఎవరో మాట్లాడుతున్నారు. అలాంటి ఆషేరును దైవజనుడైన మోషే గారు దీవిస్తున్నారు. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. మరి ఇశ్రాయేల్ అందరూ కూడా, ఈ 12 గోత్రాల వారందరూ కూడా మరి కానాను దేశానికి చేరుకుంటారు కదండి, యెహోషువ గారి నాయకత్వంలో. కానాను దేశానికి చేరుకున్న తర్వాత యెహోషువ గారు మరి వీళ్ళు అక్కడ చీట్లు వేస్తారు, ఎవరికెవరికి ఏ భూభాగాలు రావాలని. చీట్లు వేసినప్పుడు అండి 5వ చీటి ఈ ఆషేరీయుల పక్షముగా వస్తుంది. అది ఎక్కడుంది అన్నప్పుడు మనకు యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము,
24వ వచనాన్ని మనం చదవగలిగితే, 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. అంటే 5వ చీటి వేసినప్పుడండి, ఇది ఎవరి పక్షాన వచ్చిందన్నప్పుడు, ఇదిగో ఆషేరీయుల పక్షముగా, అంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఆషేరు అని మనం చదువుకున్నాం కదా, వాళ్ళ పక్షముగా వచ్చింది. ఇప్పుడు మనం అందరం కూడా దయచేసి 30వ వచనాన్ని మనం చదవగలిగితే, 30వ వచనము, ఉమ్మా, ఆఫేకు, రేహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. 22 పట్టణములు అంటే 22 సిటీస్ ఈ ఆషేరు గోత్రానికి యెహోషువ గారు కేటాయించారు. అలాంటి ఆషేరును ఇదిగోనండి దైవజనుడైన మోషే గారు దీవిస్తున్నారు. ఆ ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. ఈరోజు మన కుటుంబాల్లో కూడా మీరు ఆలోచన చేయగలిగితే, మన కుటుంబాల్లో కూడా మనకు అక్కలు ఉంటారు, మన కుటుంబాల్లో మనకు చెల్లెళ్ళు ఉంటారు, మనకు అన్నలు ఉంటారు, మనకు తమ్ముళ్ళు ఉంటారు. అయితే వారికంటే గొప్ప స్థితిలో ఉన్నారా, వారికంటే తక్కువ స్థితిలో ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ స్థాయిలో ఉన్నారు మీరు? వాళ్ళకంటే మన తోబుట్టువుల కంటే మీరు గొప్ప స్థాయిలో ఉన్నారా, మీరు తక్కువ స్థాయిలో ఉన్నారా? మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు తక్కువ స్థాయిలో ఉన్నారు అంటే దానికి కారణం మీరే. ఇప్పుడు 12 మంది అండి గోత్రకర్తలు. 12 మందిలో ఈ ఆషేరు మీరు ఆలోచన చేయగలిగితే 2 అంతలు ఆశీర్వాదం పొందుకున్నాడు. తన సహోదరుల కంటే 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నవాడు ఆషేరు మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మీ కుటుంబంలో మీ తోబుట్టువుల మధ్య మీరు ఎలా ఉన్నారు? వాళ్ళకంటే గొప్ప స్థితిలో ఉన్నారా, వాళ్ళకంటే తక్కువ స్థితిలో ఉన్నారా? ఏ స్థితిలో, ఏ స్టేటస్లో మీరు ఉన్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అలాగే మనందరికీ తెలుసు, మరి యోబు గారు మనందరికీ తెలుసు. యోబు గ్రంథంలో మరి యోబు గారు అతని ఆస్తి గురించి మనం చూడగలిగితేనండి, అతని యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని మనందరికీ తెలుసు. 3వ వచనానికి వచ్చేసరికి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనానికి వచ్చేసరికి, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అంటే మీరు ఆలోచన చేయగలిగితే, ఆ రోజుల్లో ఆస్తి మనము మీరు ఆలోచన చేయగలిగితే ఎంత ఆస్తి ఉంటే అంత ఆశీర్వాదము. పాత నిబంధనలో పశువు సంపద ఎంత ఉంటే అంత ఆశీర్వాదం అండి పాత నిబంధనలో. అందుకే యోబు గారు చూడండి, ఆయన పశు సంపద చూడండి, అంతగా ఆశీర్వాదాలు పొందుకున్నవాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒకానొక దినమున అతని 10 మంది పిల్లలు చనిపోవటము, శత్రువులు వచ్చి అతని సమస్త ఆస్తిని దోచుకొని పోవటము, ఆ తర్వాత ఇదిగోనండి అతని ఆరోగ్యం క్షీణించటము, భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చావరాదంటుంది, స్నేహితులు వచ్చి అంటున్నారు నువ్వేదో పాపం చేశావు, నువ్వేదో తప్పు చేశావు, దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, దేవుడు న్యాయవంతుని శిక్షింపడు కదా అని వాళ్ళు లేనిపోని మాటలని యోబు గారిని బాధ పెడుతున్నారు. అప్పుడు యోబు గారు ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన ఏమని ప్రార్థన చేశారో మీరు చూడగలిగితే, అదే యోబు గ్రంథము, దయచేసి అందరం కూడా యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 2 అంతలుగా దేవుడు యోబు గారిని 2 అంతలుగా ఎందుకయ్యా దీవించాడు అంటే, సమస్తము కోల్పోయిన దేవుణ్ణి విడిచిపెట్టలేదండి యోబు గారు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు మీరు చూడండి, చిన్న అనారోగ్యం సమస్య వచ్చిందంటే చర్చికి వెళ్ళం మనం. చిన్న ఆదివారం పెళ్ళి అంటే చర్చికి వెళ్ళం మనం. ఆదివారం ఫంక్షన్ ఉందంటే చర్చికి వెళ్ళం మనం.
దేవునికి ఇవ్వవలసిన టైము మనం దేవునికి ఇవ్వం. ఏదైనా పెద్ద బాధ వచ్చిందనుకోండి, అవసరమైతే దేవునిలో నుండే వెళ్ళిపోతున్నారు, చాలామంది దేవునిలో నుండే వెళ్ళిపోతున్నారు. ఈ మార్గము నుండి చాలామంది తొలగిపోతున్నారు. ఇక అలాంటి వారు ఏం బ్లెస్సింగ్స్ పొందుకుంటారో మీరు ఆలోచించండి. అసలు యోబు గారికి వచ్చినన్ని శ్రమలు మనకు వచ్చాయా మీరు ఆలోచించండి. యోబు గారికి వచ్చినంత కష్టం, యోబు గారికి వచ్చినన్ని శ్రమలు మనకు వచ్చాయా మీరు ఆలోచించండి. ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారండి. ఒకే రోజు ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఒకే రోజు ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. మనం ఆలోచన చేయగలిగితే అలాంటి యోబు గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అయితే ప్రార్థన చేస్తున్నాడు. అందుకే దేవుడు రెండంతలుగా అతన్ని ఆశీర్వదించాడు. అదే చెబుతున్నాడు దైవజనుడైన మోషే గారు కూడా. ఈ ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా అంటే రెండంతలుగా ఆశీర్వదించబడును అని దైవజనుడైన మోషే గారు ఆషేరును దీవిస్తుంటే, మరి యాకోబు గారు, ఆషేరు యొక్క తండ్రి గారైన యాకోబు గారు ఈ ఆషేరును ఏమని దీవించాడో ఒకసారి మనమందరం కూడా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి, దయచేసి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి దయచేసి ఆది కాండము 49వ అధ్యాయము, దయచేసి అందరూ కూడా ఆది కాండము 49వ అధ్యాయము దయచేసి 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 20వ వచనము, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజుకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును అంటున్నాడు. మరి యాకోబు గారు తన చివరి స్టేజ్లో తన పిల్లలను దీవిస్తూ ఆషేరును దీవిస్తున్నాడండి. ఏమని దీవిస్తున్నాడంటే, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, రాజుకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. అంటే రాజులు తిని తృప్తి పొంది, ఇదిగో రాజుల హృదయాలు సంతోషించే ఆహారం ఎవరి దగ్గర ఉందంటే ఆషేరు దగ్గర ఉందంటున్నాడు. అంటే రాజులను తృప్తిపరిచే ఆ భోజనము, ఆ ఆహారము ఆషేరు దగ్గర ఉందంటున్నాడు. ఈరోజు మనం కూడా మీరు ఆలోచన చేయగలిగితేనండి, మనం కూడా ఈరోజు చాలామంది ఆహార పదార్థాలను మీరు ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే శ్రేష్టమైన ఆహారం అటండి. శ్రేష్టమైన ఆహారము ఆషేరు దగ్గర దొరుకుతుంది. రాజులను తృప్తిపరిచే భోజనము, ఆహారము ఎవరి దగ్గర అంటే ఆషేరు దగ్గర దొరుకుతుంది అని స్వయాన ఇదిగో యాకోబు గారు ఆషేరును దీవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము, ఈరోజు మనము రెండంతలుగా దీవెనలు పొందుకునే స్థితిలో మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, ఈరోజు ఏ స్టేటస్లో ఈరోజు మనం ఉన్నాము ఆలోచించండి. ఇంకానండి, అదే మరి మోషే గారు ఇంకా మరి మాట్లాడుతూ, మోషే గారు ఇంకా దీవిస్తూ, ఇంకా మీరు చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనాన్ని ఇంకా మనము చదువుకోగలిగితే, 33వ అధ్యాయము 24వ వచనములో ఆషేరును గూర్చి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందినవాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ఆషేరు అన్న పేరుకు అర్థం ఏంటంటే సౌఖ్యము, భాగ్యవంతుడు, కటాక్షము నొందినవాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందినవాడు. తర్వాత తన పాదములను తైలములో ముంచుకొనును. మరి యేసుక్రీస్తు వారు కుష్ఠవ్యాధిగ్రస్తుడైన సీమోను ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వస్తుందండి. అక్కడికి ఒక పాపాత్ములైన స్త్రీ రావటము. ఆ తర్వాత ఆయన తల మీద ఏం పోసిందంటే తైలము పోసి ఆయనను అభిషేకిస్తుంది. మనందరికీ తెలుసు. అంటే తల మీద తైలము పోసి అభిషేకించటం ఒక ధన్యత అయితే,
తైలము పోసి అభిషేకించటం ఒక ధన్యత అయితే, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే తైలములో పాదాలు ముంచటం అన్నది మరొక ధన్యత. ఇక్కడ ఎందుకు ఆ మాట అతని పాదములు తైలములో ముంచుకున్నాను ఎందుకు అంటున్నాడంటే, ఒక ధన్యకరమైన స్థితిలో ఉన్నాడు, ఒక ధన్యకరమైన స్థితిలో ఉంటాడు అని చెప్పడానికి పాదములు తైలములో ఉన్నాయి అని అలంకార భాషలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ ఆషేరు ఒక ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తాడు. ఆ సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడు, సహోదరుల కంటే ఎక్కువగా కటాక్షం పొందుకుంటాడు. అలాగే అతని దగ్గర శ్రేష్టమైన ఆహారము దొరుకుతుంది, రాజులను తృప్తిపరిచే ఆహారము దొరుకుతుంది. ఒక ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తాడు ఈ ఆషేరు, ఒక ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తాడు ఆషేరు అని మనము చదువుకుంటున్నాము. అంటే రెండంతలుగా దీవించబడ్డాడండి ఆషేరు, రెండంతలుగా దీవించబడ్డాడు. అలాగే 25వ వచనం కూడా మనం చదవగలిగితే, నీ కమ్ములు ఇనుపయువియు ఇత్తడివియునై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. నీ కమ్ములు అన్న దగ్గర రెండో దగ్గర ఏముందంటే, రెండో ఫుట్ నోట్లో రెండో దగ్గర 2 నంబర్ దగ్గర సంఖ్య దగ్గర పాదరక్షలు అని మనం చదువుకుంటున్నాము. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే తన గోత్ర సైన్య బలం గురించి చెబుతున్నాడు. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును. అంటే ఆ ఆషేరు గోత్రం యొక్క సైన్యం యొక్క బలము గురించి ఇక్కడ దైవజనుడైన మోషే గారు చెబుతున్నారు. అంత బలంగా ఉంటాయి, అంత గొప్పగా ఉంటాయి, అంత దృఢంగా ఉంటుంది, అంత బలంగా ఉంటుంది అతని సైన్యము అని మరి ఇక్కడ మోషే గారు దీవిస్తున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఒక ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా దీవించబడ్డాడు, రెండంతలుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. మనందరికీ తెలుసు, ఇస్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారన్నప్పుడు, కుండల దగ్గర కూర్చుండి మాకు మాంసం ఎవరు పెట్టుదురు అని ఏడిచారు వీళ్ళు. మాకు మాంసం కావాలి, మాకు మాంసం దొరకటం లేదు అని వీళ్ళు ఏడ్చినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ఇదిగో ఏ రోజుకు ఎంత మాంసం తింటారో అంతే కూర్చుకోండి మీరు. ఏ రోజుకు మన భాషలో కుటుంబంలో ఒక 2 కిలోల 3 కిలోల లేదంటే 4 కిలోల ఏ రోజు ఎన్ని కిలోల మాంసం పడుతుందో అంత మాత్రమే మీరు తీసుకోండి. ఒకవేళ ఎక్కువగా మీరు కూర్చుకుంటే మీ ఆహారము కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది అని చెప్పాడు మోషే గారు. అయితే ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే అయితే ఈ ఆదివారము నుండి గురువారం వరకండి ఏ రోజుకు ఎంత కావాలో అంతే కూర్చుకోవాలి. ఒక శుక్రవారం మాత్రము సిద్ధపాటు దినం గనక శుక్రవారము సిద్ధపాటు దినము, శనివారము విశ్రాంతి దినము రోజు ఏ పని చేయకూడదు. కాబట్టి ఒక శుక్రవారం మాత్రమే ఇదిగో 2 రోజులకు కావలసిన ఆహారాన్ని మీరు తీసుకోవాలి. అప్పుడు ఆహారము కంపు కొట్టదు అని దేవుడు మరి దైవజనుడైన మోషే గారి ద్వారా మరి తెలియజేశాడు. ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే, మరి దయచేసి అందరం కూడా నిర్గమాకాండము దయచేసి 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీరు ఈ అధ్యాయం అంతా తర్వాత చదవండి. ప్రస్తుతం మనము 22 నుంచి మనం చదువుకుంటూ రాగలిగితే 24 వరకు, 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమేరుల చొప్పున 2 అంతల ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. ఓమేరు అంటే కొలత అండి, గుర్తుపెట్టుకోండి. ఓమేరు అంటే కొలత. ఇప్పుడు 23వ వచనం, అందుకు అతడు, మోషే చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది మీరు వండుకొనవలసినది ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దాన్ని ఉంచుకొనిరి, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, శుక్రవారము మీరు 2 రోజులకు సరిపోయేది కూర్చుకోండి, 2 అంతలు కూర్చుకోండి మీరు.
ఎందుకంటే శనివారం ఏ పని చేయకూడదు, శనివారము ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు అని దేవుడు చెప్పాడు. అప్పుడండి అది కుళ్ళిపోలేదు, అది పురుగు పట్టలేదు. కానీ ఏం జరిగింది మీరు ఆలోచన చేయగలిగితే 19-20 వచనాలు మనం చూడగలిగితే, 19-20 మనం చూడగలిగితేనండి, 19 నుంచి మనం చూడగలిగితే, మరియు మోషే దీనిలో ఏమీ ఉదయము వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా. ఆల్రెడీ దేవుడు చెప్పాడండి. ఏమని చెప్పాడంటే, మీరు ఇదిగో ఆదివారం నుంచి శుక్రవారం గురువారం వరకు ఏ రోజుకు ఆ రోజుది కూర్చుకోండి అన్నాడు. ఈరోజు కూడా మన జీవితాల్లో కూడా మీరు ఆలోచన చేయగలిగితే, ఈరోజు ఏదైనా చికెన్ కర్రీ మిగిలింది అనుకోండి, మనం ఏం చేస్తామో ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టి రేపు దాన్ని మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ తింటాము. అంటే మనం ఏం తింటున్నామంటే, మనము ఇండైరెక్ట్గా మనం క్యాన్సర్ తెచ్చుకుంటున్నాము. ఒక రోజు వండింది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసి తినటం వల్ల క్యాన్సర్ కారకాలు మన శరీరంలోనికి ప్రవేశిస్తున్నాయి. అందుకేనండి, ఎప్పుడైతే ఆహారం మీరు మళ్ళీ నిన్న వండింది అలా వేడి చేసుకొని మీరు తింటున్నారు అంటే మీరు రోగాలు కొని తెచ్చుకుంటున్నారు అని దాని అర్థం. రోగాలు కొని తెచ్చుకుంటున్నారు అని దాని అర్థము. కాబట్టి ఏ రోజు ఆ రోజు ఆహారం ఆ రోజే తినండి. దాన్ని మిగిలించుకొని 2 రోజులు మిగిలించుకొని 3 రోజులు మిగిలించుకొని దాన్ని మనం తింటే మన శరీరానికి మనమే రోగాలు తెచ్చుకుంటున్నాము. ఆ రోజు కూడానండి, ఒక శుక్రవారం మీరు కూర్చుకునేది మాత్రమే, రెండంతలుగా కూర్చుకునేది మాత్రమే పురుగు పట్టదు, అది కంపు కొట్టదు అన్నాడు. మిగిలిన రోజు ఎక్కువగా కూర్చుకుంటే అది కుళ్ళిపోతుంది అంటున్నాడు. ఇలాంటి సందర్భమేనండి. ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్త దయచేసి మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదవగలిగితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనములో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలు నరక పాత్రునిగా చేయుదురు. 2 అంతలు అయ్యో అంటున్నాడంటే యేసుక్రీస్తు వారు బాధపడుతున్నారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు. చాలా మంది క్రైస్తవ్యము మతం అంటారు. మతం కాదండి, క్రైస్తవ్యం ఒక మార్గము. మీరు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదవండి. క్రీస్తు ఒక మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు కానీ మతాన్ని స్థాపించడానికి రాలేదు. అందులో బైబిల్ గ్రంథంలో యూదా మతం అనేది ఒకటి ఉంది. అది దేవుడు స్థాపించింది కాదు, అది యూదులు ప్రారంభించుకున్నది, అది యూదులు స్థాపించుకున్నది, అది యూదులు ఏర్పాటు చేసుకున్న మతము యూదా మతము ఉన్నది. కాబట్టి ఒకరిని మీ మార్గములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. ఒక సముద్రాన్ని భూమిని చుట్టి రావాలంటే ఎంత కష్టం అండి, మీరు ఆలోచించండి. సముద్రము భూమిని చుట్టి రావాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలుగా నరక పాత్రునిగా చేయుదురు. అంటే ఒక మనిషిని నరకములో పంపించడానికి 2 అంతల శిక్ష వేయడానికి భూమిని చుట్టూ వస్తే, సముద్రాన్ని చుట్టూ వస్తే ఎంత ప్రయాసం ఉంటుందో అంత ప్రయాసపడతారట. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నప్పుడు 2 అంతలుగా, లేదంటే తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఆషేరు. ఇక దేవుడు చివరిగా మరి మనకేం చెబుతున్నాడో మనం చూసుకొని మనం ముగింపులోనికి వెళ్ళగలిగితే, జకరయ గ్రంథము, దయచేసి అందరం కూడా జకరయ గ్రంథము 9వ అధ్యాయము, జకరయ గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. జకరయ గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా అంటున్నాడు. చూడండి,
బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, నిరీక్షణ గలవారలారా. ఈరోజు కూడా మనము కూడా ఏదో ఒక బంధకాలలో ఉన్నాం. మనం కూడా ఏదో ఒక బంధకాలు, కష్టాలు కావచ్చు, ఈరోజు అప్పులు కావచ్చు, ఈరోజు తీరని రోగాలు కావచ్చు, ఈరోజు ఇదిగో సమస్యలు కావచ్చు, ఇదిగోనండి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే మీరు బాధపడుతున్నారో, ఏ విషయంలో అయితే మీరు ఇదిగో ఇబ్బంది పడుతున్నారో, కష్టపడుతున్నారో, అది మీకు ఒక బంధకము, అది మీకు ఒక బంధకము. అందుకే దేవుడు అంటున్నాడు, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, నిరీక్షణ గలవారలారా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇదిగో ఒకనాడు ఇదిగో 10 మంది పిల్లలు చనిపోయినా, ఆస్తి కోల్పోయినా, ఆరోగ్యం పోయినా, భార్య దూషించినా, స్నేహితులు వచ్చి నువ్వేదో పాపం చేసావన్నా దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. కానీ ఆయనలో ఏముందంటే దేవుని పట్ల ఒక నిరీక్షణ ఉంది యోబు గారిలో. మనకు కూడా చెబుతున్నాడు, ఇదిగో ఎన్ని కష్టాలు ఉన్నా ఈ మార్గములో కొనసాగుతున్న నిరీక్షణ గలవారలారా, నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదను, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను, నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు ఇదిగో ఈ బంధకాలలో, ఈ కష్టాలలో, ఈ బాధలలో ఉన్నవారికి ఒక అభయం ఇస్తున్నాడు. దేవుడు ఒక అభయం ఇస్తున్నాడు. ఏంటంటే, నేను రెండంతలుగా నీకు మేలు చేస్తాను, నీకు మేలు చేస్తాను, నీకు మేలు చేస్తాను అని దేవుడు మనకొక అభయం ఇస్తున్నాడు. దేవుడు మనకొక అభయం ఇస్తున్నాడు. ఆ రోజు ఇదిగోనండి, ఆషేరు అందరికంటే ఆశీర్వదించబడిన వాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, రెండంతలుగా నీకు నేను మేలు చేస్తాను, రెండంతలుగా నేను నీకు మేలు చేస్తానని దేవుడు ఇదిగో మనకు అభయం ఇస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని మీద విశ్వాసముతో, నిరీక్షణతో మనం బ్రతికితే రెండంతల మేలులు మనం పొందుకుంటాం, రెండంతల మేలులు మనం పొందుకుంటాము. కాబట్టి ఈరోజు మనం అందరము కూడా ఎవరు అన్నప్పుడండి, క్రీస్తు యేసునందు మనమందరము కూడా ఆశీర్వదించబడిన వారము. కాబట్టి ఏ కష్టము మిమ్మల్ని బాధ పెడుతున్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ ప్రాబ్లంలో ఉన్నా, ఎందులో ఉన్నా ఆయన అభయం ఇస్తున్నాడు. రెండంతలుగా నేను నీకు మేలు చేస్తాను, నేను నీకు మేలు చేస్తాను. అయితే మనలో ఉండవలసింది ఏంటంటే, నిరీక్షణ గలవారలారా అంటున్నాడు ఆయన. కాబట్టి అలాంటి నిరీక్షణతో, అలాంటి విశ్వాసంతో దేవుని కొరకు ఏది వచ్చినా తట్టుకొని మీరు నిలబడగలిగితే రెండంతల బ్లెస్సింగ్స్ మీరు కూడా పొందుకుంటారు. ఆనాడు ఇదిగోనండి మోషే గారు దీవించారు, ఆషేరు తన సహోదరుల కంటే ఇదిగో ఎక్కువగా ఆశీర్వదించబడును అంటున్నాడు. అలాగే యాకోబు గారు దీవిస్తున్నారు, శ్రేష్టమైన ఆహారము ఆషేరు నొద్ద దొరుకును అంటున్నారు. రాజులను తృప్తిపరిచే ఆహారము ఇదిగో ఆషేరు దగ్గర దొరుకుతుంది అంటున్నాడు. ఆషేరు తన సహోదరుల కంటే కటాక్షము నొందినవాడని మనం చదువుకుంటున్నాం. ఒక ధన్యకరమైన జీవితము ఒక ఆషేరులో మనకు కనబడుతుంది. ఒక ఆషేరులో అతని సైన్యము బలముగా ఉంటుంది అని మరి చెబుతున్నాడు. మరి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే రెండంతల మేలు నేను మీకు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి అభయాన్ని మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.